బ్రిటన్ మహారాణి రెండవ ఎలిజబెత్ సెప్టెంబర్ 8న తుది శ్వాస విడిచారు. ఆమె మృతితో బ్రిటన్ శోక సముద్రంలో మునిగిపోయింది. ఈ నెల 19 వరకు బ్రిటిష్ ప్రభుత్వం సంతాప దినాలను ప్రకటించింది. అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లను అక్కడి ప్రభుత్వం పర్యవేక్షిస్తుంది. క్వీన్ ఎలిజబెత్ II మృతిపై అమెరికన్స్ తో పాటు కామన్వెల్త్ దేశాలైన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ప్రజలు కూడా కంటతడి పెడుతున్నారు. భారత్ లో ఎలా స్పందిస్తున్నారు? బ్రిటన్ మహారాణి మరణాన్ని భారతీయులు ఎలా చూస్తున్నారు? భారత్ తో క్వీన్ ఎలిజబెత్ II తో ఎలాంటి బంధం ఉంది? రాణి ఎన్నిసార్లు ఢిల్లీని సందర్శించారు? భారత్ తో రాణికి ఉన్న అనుబంధంపై ప్రత్యేక కథనం. క్వీన్ ఎలిజబెత్ భారత్ లో ఎన్నిసార్లు పర్యటించారు? ఎలిజబెత్ ను భారతీయులు వ్యతిరేకించారా? క్వీన్ పై భారతీయుల అసంతృప్తి ఎంత? బ్రిటన్ మహారాణి ఎలిజబెత్ II మరణించే నాటికి 96 ఏళ్లు. 70 ఏళ్ల క్రితం అంటే 25 ఏళ్ల వయసులో ఎలిజబెత్ II బ్రిటన్ సింహాసనాన్ని అధిష్ఠించారు. అప్పటికే రెండవ ప్రపంచ యుద్ధం ముగిసింది. బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి భారత్ బయటకు వచ్చి స్వయంపాలక స్వతంత్ర దేశంగా అవతరించింది. 1952 ఫిబ్రవరి 6న ఎలిజబెత్ II మహారాణిగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఆమె కిరీటంలోని కోహినూరు వజ్రం భారతదేశానికి చెందినదే. ఈ నేపథ్యంలో భారత్తో సన్నిహిత సంబంధాలను నెరపేందుకు ఎలిజబెత్ సంకల్పించారు. అందుకు పట్టాభిషేకానికి ముందు నుంచే ప్రయత్నాలు ప్రారంభించారు. 1947లో కొత్తగా పెళ్లైన ఎలిజబెత్ తన తల్లిదండ్రులతో కలిసి దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లారు. అక్కడ తన 21వ పుట్టినరోజును పురస్కరించుకుని కామన్వెల్త్ దేశాలను ఉద్దేశించి రేడియో ప్రసంగం చేశారు. తన జీవితం చిన్నదైనా సుదీర్ఘమైనదైనా సరే మీ సేవకు అంకితం చేస్తానని ఎలిజబెత్ ప్రకటించారు. భవిష్యత్తులో కాబోయే మహారాణిగా అప్పట్లోనే ఎలిజబెత్ కు స్పష్టమైన అవగాహన వచ్చినట్టుగా తెలుస్తోంది. కామన్వెల్త్ దేశాలకు ప్రాతినిధ్యమివ్వాలని నిర్ణయించుకున్నట్టుగా స్పష్టమవుతోంది. 1952 ఫిబ్రవరి 6న తండ్రి మరణించడంతో మహారాణి బాధ్యతలను చేపట్టిన 1953 జూన్ 2న ఎలిజబెత్ పట్టాభిషేకం జరిగింది. ఆ సమయంలో ఆమె ధరించిన గౌన్ కు కామన్వెల్త్ ను సూచించే పూలతో అలంకరించబడింది. బ్రిటన్ రాణి పట్టాభిషేకానికి అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ హాజరయ్యారు. దీనిపై అప్పట్లో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఎందుకంటే బ్రిటన్ రాణి అంటే సామ్రాజ్యానికి చిహ్నం. 200 ఏళ్ల పాటు భారతదేశాన్ని పాలించిన బ్రిటిష్ కిరీటాన్ని ఆమె ధరిస్తోంది. భారతదేశాన్ని తీవ్రంగా దోచుకుంది. బ్రిటిష్ ప్రభుత్వం దేశాన్ని ముక్కలు చేసింది. అంతేకాదు భారతదేశం నుంచి దోచుకున్న వజ్రమున్న కిరీటాన్ని ఎలిజబెత్ ధరించింది. దేశమంతటా బ్రిటిష్ పాలకులపైన తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీనిపై బ్రిటిష్ మహారాణి ఎలిజబెత్ కు ఎలాంటి కోపము రాలేదు. భారత్లోనూ బ్రిటిషర్లపైన వ్యతిరేకత వ్యక్తమైంది. కానీ రాణి ఎలిజబెత్ పైన మాత్రం ఆగ్రహం వ్యక్తం చేయలేదు. ఎలిజబెత్ రాణిపై భారత్లో ఆగ్రహం లేకపోవడానికి కారణం లేకపోలేదు. పతనావస్థలో ఉన్న బ్రిటన్ సామ్రాజ్యానికి వారసత్వంగా ఎలిజబెత్ II మహారాణి అయ్యారు. అప్పటికే భారత్ స్వతంత్రం పొందింది. ఆ తర్వాత 1957లో మలేషియా, ఘానా స్వతంత్రం పొందాయి. 1967 నాటికి బ్రిటిష్ ఆధ్వర్యంలోని 20కి పైగా కాలనీలు స్వతంత్ర దేశాలుగా మారాయి. అయితే వాటన్నిటిని ఏకతాటిపైకి తేవడమే తన లక్ష్యంగా రాణి ఎలిజబెత్ భావించారు. కామన్వెల్త్ పేరిట బ్రిటన్ నుంచి స్వతంత్రం పొందిన 56 దేశాలను సమూహంగా మార్చారు. ఈ దేశాలలో 250 కోట్ల మేర జనాభా ఉంది. ఇందులో భారత్ అతిపెద్ద సభ్యదేశం. కామన్వెల్త్ సమూహానికి అధిపతి బ్రిటన్ రాణి. కామన్వెల్త్ దేశాధినేతల సమావేశానికి బ్రిటన్ రాణి ఎలిజబెత్ హాజరయ్యారు. 1983లో భారత్లో నిర్వహించిన కామన్వెల్త్ సమావేశానికి ఎలిజబెత్ రాణి ఢిల్లీకి వచ్చారు. అప్పటి రాష్ట్రపతి భవన్లో బ్రిటన్ రాణికి విడిదిని ఏర్పాటు చేశారు. అప్పట్లో హైదరాబాద్కు వచ్చిన ఎలిజబెత్ కు నాటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఆమెకు స్వాగతం పలికారు. అప్పట్లో 4 రోజులు ఎలిజబెత్ రాణి హైదరాబాద్లోనే గడిపారు. అయితే బ్రిటన్ రాణి భారత్కు రావడం అదే తొలిసారి కాదు. 1961 జనవరిలోనూ ఆమె భారత్లో పర్యటించారు. అప్పట్లో బ్రిటన్ రాణిని చూసేందుకు లక్షలాది మంది వీధులలో బారులు తీరారు. ఆ సమయంలో ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతాలో ఎలిజబెత్ II రాణి పర్యటించారు. 1961లోనే ఆగ్రాలోని తాజ్మహల్ తో పాటు జైపూర్లోని పింక్ ప్యాలెస్, వారణాసిని క్వీన్ ఎలిజబెత్ సందర్శించారు. అప్పటి రిపబ్లికన్ డే పరేడ్కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ సమయంలో ఎలిజబెత్ ప్రసంగిస్తూ భారత వైవిధ్యమైన గొప్ప దేశమని కొనియాడారు. స్వతంత్ర దేశాన్ని ఎలిజబెత్ కూడా గౌరవించారు. బదులుగా భారతీయులు కూడా ఆమెను ఎంతో గౌరవించారు.
అయితే ఆమె తీరుపై భారతీయులు నిరాశను వ్యక్తం చేసిన సందర్భం కూడా ఉంది. అది ఎలిజబెత్ రాణి మూడోసారి భారత్కు పర్యటించిన సందర్భంలో జరిగింది. 50 ఏళ్ల భారత స్వతంత్ర వేడుకలకు 1997లో ఆగస్టులో ఎలిజబెత్ II చివరిసారి ఢిల్లీకి వచ్చారు. ఆ సందర్భంలో జలియన్వాలా బాగ్ను సందర్శించారు. 2000 మంది నిరాయుధులను బ్రిటిష్ సేనలు కాల్చి చంపిన ఆ ఘటనపైన రాణి క్షమాపణలు చెబుతుందని భారతీయులు ఆశించారు. రాణి మాత్రం ఎలాంటి క్షమాపణలు చెప్పకుండా వెళ్లిపోయారు. దీనిపై అప్పట్లో భారతీయులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఎలిజబెత్ రాణి క్షమాపణలు చెప్పి ఉంటే బాగుండేదని పలు విశ్లేషణలు కూడా వచ్చాయి. అంతకు ముందు రోజు కేవలం చరిత్ర మార్చలేమని, దుఃఖం నుంచి బయటపడాలని మాత్రం రాణిగారు సెలవిచ్చారు. బ్రిటన్ మహారాణి ఎలిజబెత్ తన 70 ఏళ్ల కాలంలో భారత్లో 3 సార్లు పర్యటించారు. ఆ సమయాలలో 3 రాష్ట్రపతులు ఆమెకు ఆతిథ్యమిచ్చారు. 1963లో అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాధాకృష్ణన్, 1983లో ఆర్ వెంకట్రామన్, 1997లో ప్రతిభా పాటిల్ రాణికి విందులను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత బకింగ్హామ్ ప్యాలెస్ నుంచి కూడా ఓ సందర్భంలో రాణి మాట్లాడుతూ బ్రిటన్, భారత్ మధ్య సుదీర్ఘ భాగస్వామ్య చరిత్ర ఉందని తెలిపారు. అయితే అదేది సంతోషకరమైనది మాత్రం కాదు. ఇక రాణి మరణించారని తెలిసిన తర్వాత భారత్లో కోహినూర్ పేరుతో హ్యాష్ట్యాగ్ భారీగా ట్రెండ్ అయింది. బ్రిటన్ పాలకులు భారత్లో దోచుకున్న అత్యంత విలువైనది ఈ వజ్రం. రాణి కిరీటంలోని వజ్రాన్ని భారత్కు తిరిగి ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. రాణి మరణంపైన భారతీయులు ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాని బ్రిటన్ పాలకురాలని మాత్రం కాదు, రాణి ఎలిజబెత్ మృతికి నివాళిగా సెప్టెంబర్ 11న సంతాప దినాన్ని ప్రధాని మోడీ ప్రకటించారు. ప్రపంచ దేశ నేతలలో మొదటిసారి ఆమె మృతికి ప్రధాని మోడీనే సంతాపం తెలిపారు. ఆమెను కలిసిన క్షణాలను మోడీ గుర్తు చేసుకున్నారు. క్వీన్ ఎలిజబెత్ మరణాన్ని భారతీయులు ఎలా చూస్తున్నారన్న ప్రశ్న తలెత్తుతోంది. ప్రపంచం ఓ గొప్ప వ్యక్తిని కోల్పోయిందని భారతీయులు చెబుతున్నారు. బ్రిటిష్ పాలకులు భారత్లో పాల్పడిన దారుణ దురాఘాతాల తాలూకు బాధను, కోపాన్ని మాత్రం క్వీన్ ఎలిజబెత్ పై చూపడం లేదు. ప్రపంచంలో ఎన్ని వజ్రాలున్నా కోహినూర్ విశిష్టత వేరు. ప్రపంచంలోనే అత్యంత విలువైన వజ్రం ఇదే. కొన్ని వేల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ వజ్రం మనదే. తెలుగు నేలపై దొరికిన ఈ వజ్రం కోసం ఎన్నో యుద్ధాలు జరిగాయి. ఈ క్రమంలో ఎన్నో రాజవంశాల చేతులు మారిన వజ్రం చివరకు దేశం దాటి బ్రిటన్కు చేరింది. అక్కడి రాజకుటుంబానికి వారసత్వ సంపదగా మారింది. ప్రస్తుతం బ్రిటన్ మహారాణి ఎలిజబెత్ II కన్నుమూయడంతో అటు బ్రిటన్లోనూ ఇటు భారత్లోనూ కోహినూర్ వజ్రంపై చర్చ మళ్లీ తెరపైకొచ్చింది. ఈ వజ్రం ఇప్పుడు ఎవరికి దక్కుతోందని బ్రిటన్లో చర్చిస్తుండగా అది తమదని, తమ దేశానికి అప్పగించాలని భారతీయులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ వజ్రం ఎక్కడిది, బ్రిటన్కు ఎందుకు వెళ్లింది, బ్రిటన్ నుంచి భారత్కు తీసుకోవడం ఎందుకు సాధ్యం కావడం లేదు, ఇప్పుడు చూద్దాం. 70 ఏళ్ల పాటు బ్రిటన్ను పాలించిన మహారాణి ఎలిజబెత్ II 96 ఏళ్ల వయసులో కన్నుమూశారు. దీంతో అటు యునైటెడ్ కింగ్డమ్లోనూ ఇటు భారత్లోనూ ఇప్పుడు కోహినూర్ వజ్రంపై చర్చ మొదలైంది. ఎలిజబెత్ II ప్లాటినం కిరీటంలోని ఈ వజ్రం ఇప్పుడు ఎవరికి దక్కుతుందన్న చర్చ ఆసక్తి రేపుతోంది. 1937లో కింగ్ జార్జ్ VI పట్టాభిషేకం సమయంలో ఆయన సతీమణి కోసం రూపొందించిన ప్లాటినం కిరీటంలోనే ప్రస్తుతం కోహినూర్ వజ్రం ఉంది. ఒకప్పుడు 793 క్యారెట్ల బరువున్న ఈ వజ్రం ఇప్పుడు 105.6 క్యారెట్లకు తగ్గిపోయింది. బ్రిటన్ రాచరిక వ్యవస్థ ప్రకారం ప్లాటినం కిరీటం సహజంగా రాజు భార్యగా రాణికి దక్కుతుంది. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. ప్రస్తుతం కింగ్ గా బాధ్యతలు చేపట్టిన చార్లెస్ కు భార్యగా కెమిల్లాకు ఆ కిరీటం దక్కాలి. అయితే చార్లెస్ కు కెమిల్లా రెండో భార్య కావడం, ఆమెకు కూడా ఇది రెండో వివాహం కావడంతో ఆమెకు ప్లాటినం కిరీటం దక్కుతుందా అన్న అనుమానాలు రేపుతున్నాయి. నిజానికి కింగ్ చార్లెస్ కు మొదటి భార్య డయానా. అయితే 1996లో చార్లెస్, డయానా విడిపోయారు. ఆ తర్వాత ఏడాదికే ఆమె రోడ్డు ప్రమాదంలో మరణించారు. డయానా గౌరవార్థం ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ గా ఆమెను కొనసాగిస్తున్నారు. 2005లో కెమిల్లాను రెండో వివాహం చేసుకున్నా ఆమెకు మాత్రం ప్రిన్సెస్ హోదా దక్కలేదు. అయితే కెమిల్లాకు రాణి హోదా దక్కాలని ఎలిజబెత్ II ప్లాటినం జూబ్లీ వేడుకల్లో ఆకాంక్షించారు. దీనిపై ఇప్పటికీ అనుమానాలు మాత్రం కొనసాగుతున్నాయి. మరోవైపు రాణి ఎలిజబెత్ మరణంతో భారత్లో సోషల్ మీడియాలో కోహినూర్ వజ్రంపై జోరుగా చర్చ జరుగుతోంది. కోహినూర్ హ్యాష్ట్యాగ్ భారీగా ట్రెండ్ అవుతోంది. కోహినూర్ వజ్రం తమదని, ఇప్పటికైనా భారత్ కు అప్పగించాలంటూ పలువురు నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. భారత్ నుంచి దోచుకున్న పురాతన వస్తువులన్నింటినీ తిరిగి ఇచ్చేయాలంటున్నారు. భారత ప్రభుత్వం కూడా అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అయితే దీనిపై ఇప్పటికే భారత ప్రభుత్వం పలుమార్లు బ్రిటన్ను సంప్రదించింది. 2010లో అప్పటి యూకే ప్రధాని డేవిడ్ కెమెరాన్ స్పందించారు. ఒకవేళ భారత్ కు కోహినూర్ ని ఇవ్వాల్సి వస్తే చాలా దేశాలకు తిరిగివ్వాల్సి ఉంటుందన్నారు.
దీంతో బ్రిటిష్ మ్యూజియం మొత్తం ఖాళీ అయిపోతుందని చమత్కరించారు. ఇదిలా ఉంటే దీనిపై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా విచారణ జరిపింది. కోహినూరు వజ్రాన్ని వెనక్కు తీసుకురావడం కష్టమని తేల్చి చెప్పింది. యాంటిక్విటీస్ అండ్ ఆర్ట్ ట్రెజర్ యాక్ట్ 1972 ప్రకారం దేశం నుంచి అక్రమంగా ఎగుమతి చేసినవి లేదా తస్కరించిన అరుదైన వస్తువులు, సంపదను మాత్రమే తిరిగి పొందే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బ్రిటిష్ వారికి బహుమతిగా ఇచ్చిన వజ్రాన్ని వెనక్కిచ్చేయమని ఒత్తిడి చేయలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అయితే బ్రిటిష్ వారికి ఎవరు బహుమతిగా ఇచ్చారు? తెలుగు నేలపై దొరికిన ఈ వజ్రం ఎక్కడి నుంచి చేతులు మారింది? తెలుగు నేలకు కోహినూరు వజ్రానికి విడదీయరాని సంబంధం ఉంది. 5000 ఏళ్ల క్రితమే ఈ వజ్రాన్ని తెలుగు నేల మీద గుర్తించారు. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం కొల్లూరు గనుల్లో కోహినూరు వజ్రం దొరికినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఈ వజ్రం క్రీస్తు శకం 1300 సంవత్సరంలో యజమాని మాల్వరాజు మహలక్ దేవ్ వద్ద ఉండేదని వివరిస్తున్నారు. ఆ తర్వాత మాల్యను అల్లావుద్దీన్ ఖిల్జీ ఓడించి అక్కడి ధనరాశులతో పాటు కోహినూరు వజ్రాన్ని తీసుకువెళ్లినట్లు చరిత్రకారులు పేర్కొంటున్నారు. కొల్లూరులో లభ్యమైన కోహినూర్ కాకతీయుల కాలంలో గోల్కొండ కోటలో ఉండేదట. కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు 1310లో ఢిల్లీ సుల్తాన్ను పంపినట్లు మరో కథనం ప్రచారంలో ఉంది. అలా ఢిల్లీ సుల్తానుల నుంచి 1849 నాటికి సిక్కురాజు మహారాజా రంజిత్ సింగ్ దగ్గరికి చేరిందట. ఆయన దాన్ని తన కిరీటంలో ధరించినట్లు తెలుస్తోంది. 1839లో ఆయన మరణం తర్వాత దిలీప్ సింగ్ కు కోహినూరు దక్కింది. 1849లో బ్రిటన్ సేనలు దిలీప్ సింగ్ ను ఓడించాయి. ఆ సమయంలో అతడు వజ్రాన్ని విక్టోరియా మహారాణికి బహుమతిగా ఇచ్చారట. ఇలాంటివి 2-3 కథనాలు ఎన్నో ప్రచారంలో ఉన్నాయి. అసలైన కోహినూరు వజ్రం బరువు 793 క్యారెట్లుంది. అది విక్టోరియా రాణి చెంతకు చేరేసరికి 186 క్యారెట్ల బరువుందట. దాన్ని ఆమె సానబెట్టించగా 108 క్యారెట్లకు తగ్గిపోయింది. దీంతో ఆ వజ్రాన్ని కిరీటంలో తాపడం చేయించింది. అప్పట్నుంచి కోహినూర్ బ్రిటన్ రాజకుటుంబం కిరీటంలో వెలుగులీనుతోంది. ఆమె తరువాత క్వీన్ అలెగ్జాండ్రా, క్వీన్ మేరీ, క్వీన్ ఎలిజబెత్ II ధరించారు. వాస్తవానికి బ్రిటన్ కోహినూర్ వజ్రాన్ని ఇప్పటి వరకు కానుకగా ఇవ్వడం తప్ప అమ్మడమో బలవంతంగా లాక్కోవడమో జరగలేదు. అంతేకాదు ఎవరూ దాన్ని ఇప్పటి వరకు కొనుగోలు చేయలేదు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కోహినూర్ వజ్రానికి శాశ్వత యజమానులు ఎవరూ లేరు. కానీ ఈ వజ్రానికి అసలు యజమాని ఎవరన్న దానిపై కొన్నేళ్లుగా వివాదం కొనసాగుతోంది. భారత్తో సహా మరో 4 దేశాలు కోహినూరు వజ్రంపై యాజమాన్య హక్కుకు సంబంధించిన వివాదం కొనసాగుతోంది. స్నేహపూర్వక పద్ధతిలో వజ్రాన్ని తిరిగి రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని భారత పురావస్తు విభాగం కొంతకాలం క్రితం ప్రకటించింది. ఇదిలా ఉంటే కోహినూర్ తమదంటే తమదేనని పాకిస్తాన్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలు కూడా వాదిస్తున్నాయి. కోహినూర్ ను తమకే అప్పగించాలంటూ 1976లో పాక్ ప్రధాని భుట్టో బ్రిటన్ ప్రధానికి లేఖ రాశారు. 2000లో తాలిబన్లు కూడా కోహినూర్ తమదేనని త్వరగా తిరిగివ్వాలని డిమాండ్ చేశారు. కోహినూర్ వజ్రాన్ని రాజుకు కాకుండా రాణుల కిరీటంలో ఎందుకు పొదిగారన్న ప్రశ్న తలెత్తుతోంది. దీనిపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అయితే ఈ వజ్రాన్ని కేవలం మహిళలు మాత్రమే ధరించాలని లేదా భగవంతుడి ఆభరణాల్లో పొదగవచ్చని ప్రచారం ఉంది. పురుషులు ధరిస్తే రక్తపాతం తప్పదని చరిత్ర అదే చెబుతోందని మరికొందరు వాదిస్తున్నారు. ఇది ఎంతవరకు నిజమనే ప్రశ్నకు మాత్రం సరైన సమాధానాలు లభించడం లేదు.